రైతు పాదయాత్రలో మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విప్ అడ్లూరి లక్ష్మణ్ ఖండించారు. రుణమాఫీ లాంటి హామీలు అమలు కాలేదని హరీష్ రావు విమర్శించిన నేపథ్యంలో ఈ రోజు ఇందిరాభవన్లో జీవనరెడ్డి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన జగిత్యాల అభివృద్ధి ఉమ్మడి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ధాన్యం సేకరణలో గత ఖరీఫ్ కంటే ముందంజలో ఉన్నామని చెబుతూ ప్రజాక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఇప్పుడు ఏదైతుందో రేపు రబీలో రైతు భరోసా అమలు చేయబోతుంది ప్రభుత్వం. రేపు రబీలో ప్రభుత్వం అమలు చేయబోతున్నది. గతంలో ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోతే ఒక్క రూపాయి కూడా సాయం చేసిన దాఖలా లేదు. ఒక్క రూపాయి సాయం చేసిన దాఖలా లేదు. ఈసారి ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టమైన రైతు ఎవరే కానీ వారు ఆదుకోవడానికి ఎకరా 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి సంకల్పించిందని చెప్పండి. 200 రూపాయలకి నల్ల కనెక్షన్ ఇచ్చింది జగిత్యాల మున్సిపాలిటీ. మొత్తం విత్ మెటీరియల్ 200 రూపాయలు కన్జ్యూమర్ పేమెంట్ చేస్తే నీకు ఇంట్లో నల్ల ఫిడ్ చేసి నీళ్ళు పోపించిపోయింది మున్సిపాలిటీ. రాష్ట్రంలో దిస్ ఈజ్ ఓన్లీ ది మున్సిపాలిటీ జగిత్యాల. కొడిమేల మండల్ కోనాపూర్ పెద్ద చెరువు ఉన్నది ఒకటి, పోతారం పెద్ద చెరువు అని చెప్పి అంటారు. దాంతో కొడిమేల మొత్తం రామ్ సాగర్, హిమ్మతరావుపేట, నాచుపల్లి ఇవన్నీ నీళ్ళు వస్తాయి. ఇంతవరకు లేదు దానికి. గత సంవత్సరం ఏదైతే ఉందో 2023కి 3,463 మెట్రిక్ టన్నులు సేకరణ జరిగింది. లాస్ట్ ఇయర్ 2023 నవంబర్ 12 రాష్ట్రంగా రూపుదిద్దుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందే కాకుండా మళ్ళీ ఈరోజు రాష్ట్రం ఏర్పడ్డ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్పని బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా హరీష్ రావు గారు ఏదైతుందో ఆర్థిక శాఖ మంత్రిలో పనిచేసిన గతంలో కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు, మేము మూసి ప్రక్షాళన మేము వ్యతిరేకం కాదు. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడతారు, మేము మూసి ప్రక్షాళన వ్యతిరేకం కాదు. మరి ఎందుకు మాట్లాడుతున్నాయి? దానికి భిన్నంగా పునరావాసం అనేది ప్రధానం. పునరావాసం, రిహాబిలిటేషన్ అనేది ప్రధానం. అందులో నిర్వాసితులైనటువంటి వారికి పునరావాసం కల్పించి మాత్రమే ఏదైతుందో ఈ ప్రక్షాళన కార్యక్రమం ముందుకు తీసుకోవడం దొరుకుతుంది. కోరుట్ల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారి యొక్క పాదయాత్ర రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, మొన్నటి వరకు ఇక్కడ పనిచేసిన మాజీ మంత్రి, మాజీ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులందరూ కూడా రైతుల రుణమాఫీ జరగలేదు, రైతుల వడ్ల కొనుగోలు కూడా ఇప్పటివరకు వడ్ల కొనుగోలు మొదలు కాలేదు, రేవంత్ రెడ్డి గారికి ఈ 20 mm 70 mm ముందు రోజుల్లో చూపెడతాము, మహారాష్ట్రకు సంచులు పంపిస్తున్నారని సంవత్సర కాలం లోపట అధికంగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ముందుగా బస్సులు మేము ముందులో పడ్డాము. ఎక్కడ కూడా ఏ గ్యారెంటీ పథకాన్ని అమలు చేయమని మేము ఎప్పుడు కూడా వెనక ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ వెనక కాలు పెట్టలే. 4 సంవత్సరాలు ఇక వ్యవధి ఉన్నది మాకు. 4 సంవత్సరాలు 27 రోజులు మాకు ప్రజలు వ్యవధి అవకాశం ఇచ్చినారు. రేపు 100% శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్గా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా చెప్తున్నాం. ఇచ్చిన గ్యారంటీ విషయంలో పట పేదవాళ్ళకి ఇంద్ర మిల్లు కానీ, పేదవాళ్ళకి రేషన్ కార్డు కానీ, ఏదైతే కొత్తగా పెన్షన్ వచ్చే విషయంలో కానీ ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం. ఆ దిశలో మేము కష్టపడుతున్నాం తప్ప ఎక్కడ కూడా మేము మాట్లాడలే. దేవుని సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోతే అక్కడ దేవుని సాక్షిగా ప్రమాణం చేసి రుణమాఫీ చేసి అని మాట్లాడుతుండు కదా. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి గోదావరి ఒడ్డుకొచ్చి యాగాలు చేసి యజ్ఞాలు చేసి తెలంగాణ వస్తే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలు చేస్తామని గాలి మోటార్ మీద వచ్చి కేసీఆర్ వచ్చి 500